ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ మాస్ మేనియా? కనబడుతుందిగా మాస్ మేనియా. ఏంటంటే బాబు థియేటర్లో దిగినంత వరకు ఎవడైనా ఉత్సాహ బోపిస్తాడు అంతే. ఇంకా దానికి ఉచ్చ కాదు, కొడితే ఆల్రెడీ డైలాగులన్నీ అయిపోయినాయి, కొత్తగా చెప్పడానికి కూడా డైలాగులు ఏం లేవు. సెంటర్ టు సెంటర్, ఏ టు బి టు సి టు ఏ సెంటర్ అయినా సరే, సెంటర్ టు సెంటర్ ఆయన దిగినాకే ఉంటుంది ఏదైనా సరే. అది ఆ కొట్టే దెబ్బ ఆల్రెడీ చాలామంది తిన్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చాడు, ఒక 6 ఏళ్ళు అవుతుంది సినిమా వచ్చి. సో RRR ఏదో మల్టీ స్టార్ ఇదంతా పోయింది. ఆయన సోలో సినిమా చేసి ఛానల్ అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్గా జనవరికి వినయ విధానం వచ్చి 6 ఏళ్ళు, ఇది ఎవరికి తెలియకపోవచ్చు. 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కొడితే ఎట్లుంటుందో చూస్తారు. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమాకి 63 కోట్ల షేర్ కొట్టిన హీరో ఆయన. హిట్ సినిమాలు కొట్టే వాళ్ళకి కూడా 40 కోట్లకు దిక్కులేదు అక్కడ. అది ఎవడనేది వాళ్ళకి తెలుసు. సో దాని గురించి ఎవడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఈరోజు అంటే పుష్ప రికార్డులు షేక్ చేస్తుందా కలెక్షన్ వైజ్గా? మీరు అడిగే క్వశ్చనే తప్పు. ఎందుకంటే మీరు పార్ట్ 1తో పెట్టుకోండి. ఇది గేమ్ చేంజర్ అనేది ఒక పార్ట్ 1 ఫిల్మ్, పార్ట్ 2 ఉంటుందో లేదు తెలియదు. సో నువ్వు అడగాల్సింది ఏంటంటే పుష్ప పార్ట్ 1 బీట్ చేస్తుందని అడుగు, దేవరా పార్ట్ 1 బీట్ చేస్తుందని అడుగు, లేదంటే దాని తర్వాత సలార్ పార్ట్ 1 బీట్ చేస్తుందని అడుగు. సలార్ 800 కోట్లు ఉంది కదా, మరి మీరు దాంతో కంపేర్ చేయకుండా పుష్ప 2తో ఎలా కంపేర్ చేస్తారు సినిమాని? పుష్ప 2 అనేది సెకండ్ పార్ట్, దాని సీక్వెల్ హైప్ వేరు. సో సలార్ సినిమా 800 కోట్లు ఉంది, దేవరా 500 కోట్లు ఉంది, కల్కి 1000 కోట్లు ఉంది. గేమ్ చేంజర్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ని కొట్టాలి. కానీ నువ్వు డైరెక్ట్గా సెకండ్ పార్ట్ కొట్టమంటే, నువ్వు ఇప్పుడు పుష్ప 2 సినిమా బాహుబలి 2ని కొడుతుందా? ఒకవేళ కొట్టింది, రేట్లు ఎంత ఉన్నాయి? బాహుబలి 2కి 200 ఉంది ఫైనల్ రేటు, దీని ఫైనల్ రేట్ ఎంత ఉంది? 530 రూపాయలు మల్టీప్లెక్స్లో. ఏమన్నా లాజిక్ ఉందా అడిగేదానికి? సో పుష్ప 2 అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక లక్కీ చార్మ్ లాంటి సినిమా. ఆ సెకండ్ సీక్వెల్ హైప్ పెట్టుకుని ఆయన పోతాడు, ఎంత దూరాన్ని పోతాడు. అది 2000 కొట్టినా హ్యాపీయే. సో ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా దాని వేరు, దాని కథ వేరు. తీసేది రోడ్ సైడ్ శంకర్ కాదు, డైరెక్టర్ శంకర్ గారు. ఆయన విలువ అందరూ తెలుసు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి IAS ఎవరైతే ఉన్నారో IAS ఉద్యోగం చేసేవాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. రామ్ చరణ్ గారు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, గర్వంగా ఫీల్ అయ్యే విధంగా.